వాలంటీర్లు బూతుల్లో కూర్చున్నారు తప్ప వైసీపీ పార్టీకి ఓటు అడిగి కూడా లేడు సార్ మా ఏరియాలో. ఇది వరకున్న వైసీపీ క్యాడర్ కూడా మనం లాగేసాం మొత్తం. యాక్చువల్ గా వాళ్ళందరినీ కూడా ఈ కమ్యూనిటీ నుంచి కానివ్వండి, వివిధ వర్గాల నుంచి కానివ్వండి, అందరూ కూడా మనతో ఉన్నారు. నిన్న మేము చూస్తే ఏ బూత్ దగ్గర ఇప్పుడు నిజంగా పథకాలు తీసుకుని ఎగబడిపోయి నిజంగా వేస్తారు అనుకోండి సార్, కనీసం ప్రజలే రోడ్డు మీదకి వస్తారు. అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు మా పథకాలు ఇచ్చారు, న్యాయం జరిగిపోయింది మా ప్రాంతానికి అని. కానీ అందరూ వైసీపీ వాళ్ళు తిట్టారు, ఎమ్మెల్యేని బూతుల్లో తిట్టారండి. మా బూతుల్లో అతను వెళ్ళి బూతుల్లో ఓటు అడిగే ప్రయత్నం, గొడవలు పెట్టుకునే ప్రయత్నం, పోలింగ్ ఆపించాలా, రీపోలింగ్ జరిపించాలని మ్యాక్సిమం ప్రయత్నించే ఉప ముఖ్యమంత్రి. అతనికి ఉన్న బెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే అత్యంత అవినీతి కూడా రాష్ట్రంలో. అది మనకు బాగా అడ్వాంటేజ్ అయిందని నేను అనుకున్నాను. డెఫినెట్ గా జేవీ రెడ్డి గారు చెప్పినట్టు ఈ సుదూర ప్రాంతాల నుంచి, తెలంగాణ నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ వచ్చిన చాలా మంది మీ నియోజకవర్గానికి చెందిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఎందుకు వచ్చారు? ఎవరు కోటేయడానికి వచ్చారు? వాళ్ళు జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి ఓటేయడానికి వచ్చారు. వాళ్ళు ఒక్కోటి కూడా వైఎస్ఆర్సీపీ పడదండి. ఎందుకని? డిఫరెంట్ గా వాళ్ళు చెప్తా ఉన్నారు, ఏసీ చెప్తున్నారు. మా ఇంటికి వచ్చి సార్ మీకే ఓటేసారు, మీరు గెలుస్తున్నారని చెప్పి. ఆస్ట్రేలియా నుంచి వచ్చారని, యుఎస్ నుంచి వచ్చారని, ఓటేయడం కోసం 3 లక్షలు 4 లక్షలు ఖర్చు పెట్టి వచ్చారండి మా ఊర్లో. అవును అవును, వాడు ఏనోడు చెప్పడు కదా. అలాగా ఒక 200-300 మంది నాకు వచ్చి కలిసి చెప్పారండి. హైదరాబాద్ నుంచి అయితే ఒక 5-6 బస్సులు వేసుకొచ్చి మా ఇంటికి వచ్చి సార్ మీకు ఓటేసాం మేము వెళ్ళిపోతామని చెప్పి వెళ్ళారు. నాకు వేయపోతే నా ఇంటికి రాదు. శ్రీనివాస్ గారు, మొత్తంగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం పొత్తులో భాగంగా మీరు 22 సీట్లలో పోటీ చేశారు. 21 సీట్లలో మీరు పోటీ చేశారు. 9 సీట్లలో బీజేపీ, 31 కదా మొత్తం, రైట్. 10 సీట్లో బీజేపీ పోటీ చేసింది కదా. ఈ 21లో జనసేన ఎన్ని సీట్లలో గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారు? నేను 18 to 90 రావచ్చు సార్. ఎందుకంటే కొన్ని పాలకొండ ఒకటి, కొన్ని అవి మనకంతా తెలియట్లేదు. యాక్చువల్ గా నేను అనుకుంటూ 18 to 17, 18 రావచ్చు అండి. ఓకే, మీకు విక్రమ్ గారు ఏదో మాట్లాడుతున్నారు మీతో. శ్రీనివాస్ గారు, అంటే మీ పార్టీలో ఏమన్నా ఒక సమీక్ష లాంటిది చేసుకున్నారండి ఈరోజు మొత్తం? అంటే ఇది జరిగిన తర్వాత, ఎన్నికల తర్వాత ఎలా జరిగింది ఏంటి? ఇప్పుడు వెంకటకృష్ణ గారు అన్నట్టుగా ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి, అలాంటి సమీక్ష చేశారా? ఇంకా ఈ రోజు అయితే కళ్యాణ్ గారు ఆల్రెడీ ఆయన వారణాసి వెళ్ళారండి. మోదీ గారు నామినేషన్కి వెళ్ళారు. వాళ్ళు ఆయన లేరు కదా, ఆయన లేనప్పుడు సమీక్ష జరగలేదు ఎవరితోనూ. అంటే కొన్ని లెక్కలు ఉన్నాయి సార్, నెంబర్స్. నేను ఎప్పుడు ఐ బిలీవ్ ఆన్ నెంబర్స్. కొంత పాలిటిక్స్ అబద్ధం. 1+1 2 అనేది 2 కాదనేది అబద్ధం అవుతుంది కొన్ని సందర్భాలు చెప్తాయి. ఇప్పుడు ఉదాహరణకి సార్ దాంట్లో చెప్పాను ఇందాక, తాడేపల్లిగూడెంలో 70,000 ఓట్లు వైసీపీకి వచ్చేటప్పుడు 54,000 టీడీపీకి వచ్చినాయి. లీడ్ వచ్చేసి 16,000, 36,000 జనసేనకు వచ్చినప్పుడు, అంటే 54, 36 కలిపితే అప్పుడే ఆయన 19,000తో స్టార్ట్ చేశారు. అంతే కదా. అదేవిధంగా యలమంచిలి, మన సుందరపు విజయ్ కుమార్ గారు పోటీ చేసిన కాడ, అక్కడ వచ్చేసేళ్ళకి యలమంచిలి వచ్చి 72,000 ఓట్లు వైసీపీకి వస్తే 68,000 టీడీపీకి వచ్చినాయి. లీడు 4,000 ఓట్లు. కానీ అక్కడ అదే టైంలో ఏది వైసీపీ 4,000 ఓట్లతో గెలిచిన సందర్భంలో జనసేనకు వచ్చింది 19,700 ఓట్లు వచ్చినాయి. 19 - 4 తీసేస్తే 15,000 ఓట్లతో యలమంచిలి కూడా స్టార్ట్ అయింది. ఏది నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇంకా అడిషనల్. ఇంకా అదేవిధంగా తెనాలి కూడా తీసుకుంటే 12,200 ఓట్లు పొత్తు పెట్టుకుంది. విడిగా చేసి నష్టపోయాము అనే దీంతోనే పొత్తుకెళ్ళి చెప్పారు కదా. 18-19 తెలుగుదేశం పార్టీ పోగొట్టుకున్న సీట్లలో చాలా చోట్ల జనసేన 5 నుంచి 20,000కు పైగా ఓట్లు వచ్చిన సీట్లు చాలా ఉన్నాయి. అదే సార్ నేను చెప్పేది. 18-19 వారు చెప్పారు కదా నెంబరు, వారు జనరల్గా చెప్పారు. నేను నెంబర్స్ సహా చెప్తున్నాను. వాళ్ళు 18-19 జనసేన గెలుస్తుంది. లాస్ట్ నెంబర్స్ మాట్లాడుతాను. నేను ఇంకా ప్రభుత్వ వ్యతిరేకత అడిషనల్ యాడ్ చేస్తే ఇంకా మెజార్టీలు పెరుగుతాయి సార్ మీకు. రైట్, మీరు కంక్లూజన్ ఇస్తారా ఎలక్షన్ సంబంధించి? అదేనండి, అంటే ఇప్పుడు అంటే చాలా కీలకమైనటువంటిది ఈ 10 రోజులు 4వ తారీఖు వరకు కూడా కొంత రాష్ట్రంలో కూడా ఈ ఏదైతే స్పొరాడిక్గా జరుగుతున్న ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, వీటి మీద కూడా చాలా కొంత
శాంతి భద్రత మీద దృష్టి ఉండాలండి. అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా ఒక రకమైన సమీక్షలు చేసుకోవటం, అదేవిధంగా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వటం లీడర్లకి, అదేవిధంగా వెంటనే స్పందించి సంబంధిత అధికారులకి దృష్టికి తీసుకెళ్ళటం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అది. సో అవన్నీ కూడా కొంతవరకు మీడియా ఇవాళ మనం తిరుపతి, మాచర్ల, తాడిపత్రి ఇలాంటి ప్రాంతాల్లో జరిగిన గొడవలు చూస్తూ ఉంటే ఇది అక్కడిక్కడ చిన్న చితక కంటిన్యూ చేస్తారు. వాళ్ళు వీళ్ళు మాకు సహకరించలేదని, మాకు ఓట్లు వేయలేదని వీళ్ళు వాళ్ళు చేస్తారు. ఈ పరిస్థితుల్లో కౌంటింగ్ రోజు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా అభ్యర్థులు కూడా అనేది ప్రత్యేకించి కూటమి అభ్యర్థులు కూడానండి ఇప్పుడు ఏదో విహారయాత్రలకు వెళ్ళిపోకుండా వాళ్ళ క్యాడర్ని చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, నిత్యం వాళ్ళతో టచ్ చేసుకోవడం. ఇప్పుడు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయారు కాబట్టి యూరోప్ మేము కూడా వెళ్ళిపోదామని కొంతమంది కనుక అట్లా భావించి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇష్టం, ఎవడేం చేస్తాడు. అందుకని కొంచెం రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా క్యాడర్ని జాగ్రత్తగా